బ్రేకింగ్ న్యూస్ అంతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గీసినటువంటి స్కెచ్లో భాగంగా సాక్షి మీడియా కార్యాలయాలపైన దాడి యథేచ్ఛగా కొనసాగుతోంది. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఏలూరు జిల్లా కార్యాలయం పైన పెట్రోల్ బాటిళ్లు రాళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, ఎల్లో గూండాలు, పచ్చ రౌడీలు బరి తెగించి మరి దాడులు చేస్తున్నారు. పెట్రోల్ బాటిల్ విసిరారు, రాళ్లు రువ్వారు, సోఫా సెట్లు తగలబెట్టారు, ఫర్నిచర్ తగలబెట్టారు, కార్లు ధ్వంసం చేశారు. సాక్షి మీడియా గొంతు నొక్కడానికి ఒక స్కెచ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక కుట్రపూరితంగా ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. పదే పదే సాక్షి మీడియా ఎన్నిసార్లు చెప్పినా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదు, దాన్ని ఖండిస్తున్నామని సాక్షి మీడియా చెప్పింది. కొమ్మినేని క్షమాపణ చెప్పారు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ ప్రకారం ఆ డిబేట్లోని ఆ అంశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ఆ తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలు. అసలు ప్రజాస్వామ్యం ఉందా? మీడియాని బ్రతకనిస్తారా, బ్రతకనివ్వరా? ఈ భయాందోళనలు సృష్టించి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇలా దాడులు చేసి, ఇలా ఫర్నిచర్, కార్యాలయం, అక్కడ ఉన్నటువంటి సోఫా సెట్లు, కార్లు తగలబెట్టి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? పోలీసులు ఉన్నారు. ఎందుకున్నారు? కొమ్మినేని లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడానికి, రిమాండ్ రిపోర్టులు రాసుకోవడానికి. కనీస భద్రత ఒక్క సాక్షి మీడియా కార్యాలయానికే కాదు భద్రత కరువైంది. మహిళలకు భద్రత కరువైంది, చిన్నారులకు భద్రత కరువైంది, సామాన్యుడి ప్రాణాలకు భద్రత కరువైంది. ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునేటువంటి ఒక మీడియా సంస్థపైనే ఈ రకంగా దాడులు చేస్తూ, ఆ దాడులకు పురిగొల్పుతూ, వెనక నుంచి మొత్తం తతంగం నడిపిస్తున్నారంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యానికి? రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతోందా? ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో బ్రతికే ఉందా? లేకపోతే ఆ రకంగా తగలబడిపోతోందా? ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంది ఇందుకేనా? ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఏ రకంగా సాక్షి మీడియా గొంతు నొక్కాలి? 12వ తారీఖులోపు ఇలాంటివి చాలా జరుగుతాయి. నేను నిన్నటి నుంచి చెబుతూనే ఉన్నా. ఏడాది పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలో, ఎన్ని దాడులు చేయాలో, ఎన్ని కేసులు పెట్టాలో, ఎన్ని అక్రమ అరెస్టులు చేయాలో అన్నీ కూడా జరుగుతాయి. అమరావతి ప్రాంత మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఒక వ్యక్తి ఒక కామెంట్ చేస్తే దాన్ని ఖండించడంతో పాటు సాక్షి మీడియాకు సంబంధం లేదని చెప్పినా సరే ఒక ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా వీళ్ళ ప్లాన్లన్నీ బట్టబయలవుతున్నాయి. చూడండి, ప్రజాస్వామ్యం తగలబడిపోతోంది. చూడండి, ఫోర్త్ ఎస్టేట్ తగలబడిపోతోంది. చూడండి, జర్నలిజం తగలబడిపోతోంది. చూడండి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో రక్షణ లేదు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మన నమ్మకాలన్నీ తగలబడిపోతున్నాయి. చూడండి, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదే ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయం పైన గతంలో ఒక నెల క్రితం చింతమనేని గారు దాడి చేశారు. టీడీపీలో ఆయనకి, ఇంకొక టీడీపీ నాయకుడికి ఉన్నటువంటి వాటాలో మరి ఏంటో దోపిడీలో, వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి స్పర్ధలో, పంచుకోవడంలో తేడాలో మనకు తెలియదు. టీడీపీ కార్యాలయం ముందు, ప్రధాన కార్యాలయం వద్ద సుసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటే అతను ఆ వార్తను ప్రసారం చేసినందుకు సాక్షి కార్యాలయం పైన ఆయన దాడి చేశారు. ఇప్పుడు ఏకంగా తగలబెట్టేశారు. ప్రజాస్వామ్యాన్ని తగలబెట్టేస్తున్నారు, జర్నలిజాన్ని తగలబెట్టేస్తున్నారు, ఫోర్త్ ఎస్టేట్ని తగలబెట్టేస్తున్నారు, ప్రజలు ఓట్లేసి గెలిపించిన నమ్మకాన్ని తగలబెట్టేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పోతరాజు మనకి అందుబాటులో ఉన్నారు. పోతరాజు, అసలు ఏం జరిగింది అక్కడ? పోలీసులు ఉన్నారా?
ప్రధానంగా చూసుకునే కనుక ఇస్తున్నటువంటి ఈ రోజుకు సంబంధించిన చూస్తే గత 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం కూడా భయానక వాతావరణం నెలకొంది. చూస్తే కనుక ఏదైతే ప్రశ్నించే ప్రజల పక్షాన తామంతా ప్రశ్నిస్తున్నామని ఒక్క కారణంతో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే మన బెంగళూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా కొంతమందికి సంబంధించిన అంతర మూకలు ఎవరైతే వాళ్ళు కూడా ఈ రోజు సాయంత్రం కూడా ఇక్కడ రావడంతో పాటు కార్యాలయం కూడా పెట్టారు మరియు రాకపోగా దాడులు చేశారు. ఇలాంటి కొత్త పార్టీలో మరి ఏదో మద్దతు ప్రయత్నం చేద్దాం. ఏమంటే చెప్పండి, ఎలా ఉంది అసలు మీ ఆఫీస్ ఇక్కడ పరిస్థితి 3 రోజుల నుంచి ఇక్కడ? ఆదివారం ముందు మరి ఏలూరు నియోజకవర్గం తర్వాత దెందులూరు నియోజకవర్గం నుంచి కొంతమంది మహిళా కార్యకర్తలు నాయకులు వచ్చి ఆందోళన కార్యక్రమం చేశారు. అదే సమయంలో మరి సాక్షి ప్రతులను కూడా దగ్ధం చేసి వాళ్ళు నినాదాలు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడిపోయారు. తర్వాత ఈరోజు చూసుకుంటే మరి సాయంకాలం 5-5:30 టైంలో మరి ధర్నా లేకపోతే నిరసన ప్రదర్శన చేస్తామనే పేరుతో మరి దెందులూరు నియోజకవర్గం నుంచి కొంతమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మరి సాక్షి కార్యాలయానికి వచ్చి సాక్షి కార్యాలయం వద్ద మరి ముందుగా పక్కా ప్రణాళికతోనే ఏలూరు సాక్షి కార్యాలయానికి వచ్చినటువంటి మరి టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళకంటే ముందు కొంతమందిని పంపించి కార్యాలయం లోపల ప్రాంగణంలో ఉన్నటువంటి మరి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం, పెట్రోలు పోసి మరి వాటిని దగ్ధం చేసే కార్యక్రమం చేశారు. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి స్థానికులు మహిళలు వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. మరి ఏలూరులో ఏం జరుగుతోంది? ఏలూరు జిల్లాలో శాంతి మరి సమానత్వంతో ఎంతో మరి ప్రజలందరూ కూడా స్నేహభావంతో జీవించే పరిస్థితుల్లో ఈరోజు ఏలూరు నగరంలో ఇంత భయానక వాతావరణం సృష్టించడానికి మరి టీడీపీ మరి నాయకులు కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలకి తెగబడ్డం అనేది ఏమాత్రం కూడా సమంజనీయం కాదు. ఇది వీటన్నిటినీ కూడా పత్రికా స్వేచ్ఛని మీడియా స్వేచ్ఛను హరించే విధంగా మరి ఇలాంటి చర్యలు దుశ్చర్యలకు పాల్పడడం అనేది ఏమాత్రం కూడా సమంజనీయం కాదు. వీరు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నాక సుమారు 3 గంటల పాటు యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయం పైన కూడా రౌడీ మోకలు కూడా పూర్తి స్థాయిలో కూడా దెందులూరుకి సంబంధించిన వారు కూడా యథేచ్ఛ కూడా దాడులు చేస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ యంత్రాంగం కానీ చేతులు ఎత్తేసాయని చెప్పొచ్చు. అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఆశపడ్డారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా కొమ్ము కాసే విధంగా కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. గత నెల రోజుల క్రితం చూసుకున్నాక చింతమనేని కూడా అనుచర మోకతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులో కూడా 3 ఫర్నిచర్స్ ఏదైతే కంప్యూటర్లు ఉంటాయో వాటిని కూడా ధ్వంసం చేశాడు. ఆ ఘటన మరొక ముందే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏదైతే కింద ఉన్నటువంటి ఓనర్కి సంబంధించినటువంటి కారు కానీ ఈ ఫర్నిచర్ కానీ పూర్తిగా పెట్రోల్ పోసి నిప్పండిచ్చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛ ఏ విధంగా ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏలూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూడా కూటమి నేతలు యథేచ్ఛగా తాము చెప్పిందే జరిగింది, తాము అనుకున్నదే జరగాలని చెప్పి పూర్తి స్థాయిలో కూడా యథేచ్ఛగా కూడా రెచ్చిపోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే డిబేట్లో జరిగిన విషయం ప్రకారం పూర్తిగా విశ్లేషణలకు సంబంధించినటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా పూర్తిగా పార్టీ ముద్రలు వేస్తూ టీడీపీ నాయకులు కానీ వీళ్ళు కానీ పూర్తిగా తమ సొంత ఎజెండాగా మార్చేసుకుని పూర్తి స్థాయిలో దాడులు కూడా తెగబడుతున్నారు. ఏలూరుకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కొద్ది కూడా సుమారు చూస్తే కనుక 400-500 మంది మోక కూడా ఒకేసారి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఎవరైతే వాసులు ఉన్నారో ఈ అపార్ట్మెంట్ సంబంధించిన వాసులు కూడా పూర్తిగా భయానకంగా పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. ఒక్కసారిగా కూడా మంటలు కూడా ఎగసిపట్టడంతో కూడా పూర్తిగా భయానక వాతావరణం నెలకొంది. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తారు. జర్నలిస్ట్ సంఘాల నేతలు కానీ వీరు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను నొక్కుతూ గొంతు నొక్కేస్తూ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాగా వీళ్ళు ఇలా బిహేవ్ చేయడాన్ని వారంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది.